హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందూస్ తెలుగు టేల్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్లో మనం వరలక్ష్మి వ్రత కథ అండ్ కావాల్సిన పూజా ఐటమ్స్ వాటి గురించి తెలుసుకుందాం. ఒకరోజు కైలాస పర్వతమున పరమేశ్వరుడితో పార్వతీదేవి ఇలా అడిగింది. ఓ నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్రపాత్ర అభివృద్ధి కలుగుటకు తగిన వ్రతం ఏమైనా ఉన్నదా? అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, దేవి, వరలక్ష్మి వ్రతం అనొక వ్రతం ఉన్నది. ఈ వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఈ వ్రతం ఎవరైనా చేశారా అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు చారుమతీదేవి కథ చెప్తాడు. పూర్వం మగధ దేశము కుందినమనే పట్టణం ఉంది. అందులో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ తను భర్త పట్ల, అత్తమామల పట్ల ఎంతో గౌరవంగా ఉండేది. ఆ మహా ఇల్లాలను చూసి వరలక్ష్మికి ఆమె పైన అనుగ్రహం కలిగింది. ఒకరోజు చారుమతీదేవి కలలో ప్రత్యక్షమైన వరలక్ష్మీదేవి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మిని. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కోరికలన్నీ ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. మెలకువ వచ్చిన చారుమతి నాలుగు వైపులు చూడగా వరలక్ష్మీదేవి కనబడలేదు. వెంటనే ఈ విషయాన్ని భర్తకి, అత్తమామలకి చెప్పగా వాళ్ళు కూడా సంతోషించారు. ఈ వ్రతం చెయ్యు అని చెప్తారు. చారుమతి ఈ విషయం తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పి వరలక్ష్మి వ్రతానికి ఆహ్వానిస్తుంది. చారుమతి ఒక పీట పైన బియ్యం పోసి కలశ స్థాపన చేసి వరలక్ష్మీదేవిని ఆహ్వానించింది. అలాగే 9 సూత్రములు గల తోరాన్ని కూడా కుడి చేతికి కట్టుకుంటుంది. పిండి వంటలు చేసి ప్రసాదంగా సమర్పించింది. పూజ మొత్తం చక్కగా చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఆమె పైన బంగారు ఆభరణాలు వచ్చాయి. రెండో ప్రదక్షిణ చేయగానే అక్కడున్న స్త్రీలకు కూడా ఆభరణాలు వచ్చాయి. అలా ప్రదక్షిణలన్నీ అయిపోయేటప్పటికీ పట్టణంలో ఉన్న అందరికీ ధనం ప్రాప్తించింది. కావున వరలక్ష్మి వ్రతం చూసినా, విన్నా, చేసినా సర్వ సౌఖ్యాలు కలుగుతాయని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు. ఇదే అండి చారుమతి వరలక్ష్మీదేవి కథ. ఇప్పుడు కథ విన్నాం కదా, వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాం. ఫస్ట్ వరలక్ష్మీదేవి ఫోటో అండ్ ఫోటో వచ్చేసి గ్రీన్ కలర్ శారీలో అండ్ ఇరువైపులా ఏనుగులు ఉండేలా చూసుకోండి. మామిడి తోరణాలు, వైట్ టవల్ అండ్ దానికి బార్డర్ ఉండేలా చూసుకోండి. దీన్ని మనం పీట పైన వేస్తాము. 5 రకాల ఫ్లవర్స్ ఏవైనా మీ ఇష్టం అవి. కలశం, రాగి కానీ వెండి కానీ వాడచ్చు. పసుపు, కుంకుమ, గంధం, వక్కలు, కొబ్బరికాయలు, బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, దారం, అరటి పండ్లు, తమలపాకులు, ఆవు నెయ్యి, కుందులు, వస్త్రం, తెల్ల శనగలు, పంచామృతం. ఇది మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, కర్పూరం బిళ్ళలు, దీపం నూనె, పొత్తులు, అక్షింతలు కలిపి రెడీగా ఉంచుకోండి పూజ టైంకి. అగరబత్తులు, చిల్లర పైసలు, 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ మీ శక్తి కొలది ప్రసాదాలు 5 కానీ 9 కానీ అది మీ ఇష్టం. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని భావిస్తూ, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నందూస్ తెలుగు టేల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.